హాయ్ అండి, ఇది వచ్చి సాహిత్య ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ వచ్చి మనం 30 సైజ్ది బ్లౌజ్ ప్రకారంగా ఆది బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ అండ్ కటింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ మనము కింద కుట్టుకని ఒక లైన్ వేసుకొని పొడుగు అనేది చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక తర్వాత మనం నీట్గా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని మనము ఏదైతే క్లాత్ ఉందో దాని మీద వాల్చుకోవాలి. నెక్స్ట్ వచ్చి అది ఎంత ఉందో ఖర్చుతో పాటు అంత పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని డాట్ ఒక పొడుగు అటాఫ్ ఇటాఫ్ టోటల్ 1 ఇంచ్ అనేది డాట్ ఉండాలి. తర్వాత నడుము ఒక పొడుగు కొద్ది కుట్టుకి, తర్వాత భుజం ఎంత ఉందో చూసి పెట్టుకోవాలి. 4.2 ఇంచులు భుజం, 30 సైజ్ చెస్ట్ కాబట్టి. ఆర్మ్ లెంత్ వచ్చి 4.5. ఈ లైన్ తీసుకెళ్ళి ఇందాక మనం డాట్ కోసం అని ఎక్స్ట్రా వేసాం కదా, ఆ లైన్కి కలిపేయాలి. తర్వాత 1.5 ఇంచ్ అనేది షేప్ కోసం, ఆర్మ్ షేప్ కోసం అని పెట్టుకోవాలి, రౌండ్ వేసుకోవాలి. తర్వాత భుజం మీద కుట్టుకేసాక హాఫ్ షోల్డర్ అనేది చూసుకోవాలి. చంక రౌండ్ అనేది టోటల్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చి హాఫ్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకొని కొద్దిగా కుట్టుకు పెట్టుకోండి. .2 ఉంది. మనం వెనకాల డోరీస్ ఏమి ఇయ్యం కాబట్టి మనము 1.2 పెట్టాము. కింద వచ్చి 2 ఇంచెస్ వీపు అనేది కనపడడానికని కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాం, 2 ఇంచెస్. ఇందాకలు పెట్టుకున్న 1.2 దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఒక లైన్ అనేది వేసుకోవాలి. వేసుకొని రౌండ్ అనేది వేసుకోవాలి. తర్వాత కుట్టుకు పెట్టుకొని ఏదైతే మన ఆది బ్లౌజ్ ఉందో దాన్ని తీసుకొచ్చి దీంతో మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా రాంగ్ వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కటింగ్ అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే మన చెస్ట్ను చంక రౌండ్ అనేది ఒకటే రాగు ఉంటుంది. మన చెస్ట్ వచ్చి 30 అనుకో, డివైడెడ్ బై 4 టైమ్స్ చేసామనుకో 7.5 వస్తుంది. మన చంక రౌండ్ ఏంటి అంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి 7 వస్తుంది మన చంక రౌండ్ అనేది. నడుము వైపు కొద్దిగా తగ్గించి 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి. డాట్ దగ్గర వరకు రావాలి, అది అనేది 1/2